తమిళనాడును ఆంధ్రను వణికిస్తున్న నివార్ తుఫాన్. తమిళనాడు దగ్గర తీరం దాటిన నివార్ తుఫాన్ ఈ దిశగా పయనిస్తుందండి. ఇక్కడ కనిపిస్తున్న మ్యాప్లో కనిపిస్తున్న ఈ ఏరియాలన్నింటికీ అప్రమత్తంగా ఉండాలని అయితే గవర్నమెంట్ సూచనలు చేస్తూ ఉంది. ప్రధాని మోడీ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాడ నుంచి ప్రతి ఒక్క ప్రముఖులు అనేటి వాళ్ళు అప్రమత్తం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్సీఆర్ఎఫ్ బలగాలను మోహరించి ఎక్కడికక్కడ సహాయక చర్యలు అనేది చేపడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఎఫెక్ట్ అనేది ఇంకా దగ్గర 2 రోజుల పాటు ఉండేటట్లయితే కనిపిస్తుందండి. ప్రస్తుతానికైతే చెన్నై మీదుగా బెంగళూరు మీదుగా పయనిస్తుంది. ఇది దీని ప్రభావంతో ఎక్కడెక్కడ అప్రమత్తంగా ఉండాలి, ఎంతవరకు దీని ఎఫెక్ట్ ఉంటుందనేది మనం ఈ మ్యాప్ ద్వారా అయితే కొంచెం పరిశీలించవచ్చు. చూసారు కదా, చెన్నై, వేలూరు, మదనపల్లి, బెంగళూరు, తిరువన్నామలై, నావెల్లి, చిత్తూరు, వేలూరు, తిరుపతి, వెంకటగిరి, మెయిన్గా చూసుకున్నట్లయితే తిరుపతి అండి. తిరుపతి లొకేషన్ జూమ్ చేసుకున్నట్లయితే చూసారు కదా, ఇంకా దీని ఎఫెక్ట్ అనేది తిరుపతి మీద కేంద్రీకృతమై ఉన్నది. తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, ఏర్పేడు, గుడిమల్లాం, కేవీబీపురం, పిచ్చాటూరు, నగిరి, ఈ ఏరియాలన్నీ అండి అప్రమత్తంగా ఉండాల్సినటివి. లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళైతే ఇంటి నుంచి అసలు బయటకు రాకుండా ఉండడమే మంచిది. మరీ అంత రక్షణ లేదు అనుకుంటే సేఫ్ అయిన ప్లేస్కి వెళ్ళి ఉండడం అయితే మంచిదండి. చూస్తున్నారు కదా, దీని ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతుందండి. మన ఆంధ్రాలో నివార్ తుఫాన్ అలజడి అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు చెప్పాలంటే ఈరోజు రేపు కూడా ఉండే అవకాశం అయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. చూస్తున్నారు కదా, దీనికి తగ్గట్టుగా మనం అప్రమత్తంగా ఉందాం, అందరూ సేఫ్గా ఉందాం. ఓకే, విశాఖపట్నం, బెంగళూరు, నెల్లూరు, చెన్నై, గుంటూరు, నాగపట్నం, మదురై, తిరుచి, ఓకేనండి. శాటిలైట్ ద్వారా అయితే ఈ మ్యాప్ని లైవ్లో అయితే మనం ఇప్పుడు తీసుకొని మీకైతే చూపించడం జరుగుతుంది. ఓకేనండి. శ్రీకాళహస్తి అండ్ వేదుర్కుప్పం మండలం ప్రాంతాలు అయితే కేంద్రీకృతమై ఉంది. ఇప్పుడెప్పుడు నిలిచేటట్లేదండి. ఈరోజు సాయంత్రం రాత్రికి కానీ తగ్గుముఖం పట్టేటట్టయితే మనకు అనిపించట్లేదు. ఓకేనండి. ముఖ్యంగా తిరుపతిలో నుండి చెప్పాలంటే ఇప్పటికే కుంట ప్రాంతాలన్నీ నీటిమయమైపోయినాయి. కళ్యాణ్ డ్యామ్ గేట్లు కూడా అయితే ఎత్తివేసేయడం అయితే జరిగింది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆల్రెడీ బయట వచ్చే వ్యక్తులకు, దర్శనం చేసుకునే వెలుపులకు వచ్చే వ్యక్తులకు ప్లస్ వచ్చేసి
ఇప్పుడు దర్శనానికి వెళ్ళిన వాళ్ళకైనా ఇబ్బందిగా ఉందని చెప్పేసి మనం ఆల్రెడీ ముందు వీడియోలో అయితే తెలియడం అయింది. దీనికి తగ్గట్టు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇంటి నుంచి బయటకు వెళ్ళకండి. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కనుక సేఫ్ ప్లేస్కి అయితే వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.